ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ శుభాభినందనలు. అన్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమంలో ఈ దినమున మిమ్మల్ని అందరూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినమున మనము మన ఘటమును ఎట్లు దేవుని చిత్త ప్రకారంగా నడిపించుకోవాలో తెలుసుకున్నాం. ఈ దినమున ఆ దేవుని చిత్త ప్రకారంలో ఎదురయ్యే సమస్యల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశ కాండము గ్రంథములో 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక విషయాన్ని మనం మననం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకునుము. దేవుడు ఒక్కొక్కసారి పెట్టే ఈ పరీక్ష నిన్ను అణచు నిమిత్తమే. అణచు నిమిత్తం అంటే అణిగి ఉండటం నీకు తెలియనప్పుడు అణిగి ఉండటం ఎలాగో దేవుడు నేర్పిస్తాడు. ఈ లోకంలో మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న ఆస్తులను బట్టి, మనకున్న బిడ్డలను బట్టి, మనకున్న సంఘాన్ని బట్టి, మనకున్న వ్యక్తిగత కారణాల వల్ల మనం ఒకసారి అణిగి ఉండకుండా పొంగి పొరులుతూ ఉంటాం. తద్వారా ఏమవుతుంది, దేవుడికి దూరం అవుతాం. అందుకే దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని అణిచే నిమిత్తం కొన్ని కార్యక్రమాలు, కొన్ని శోధనలు మనకు ఇస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఇక్కడ మరి మోషే గారు చెబుతూ అంటారు, ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము. నీ హృదయంలో ఏముందో అది నువ్వు బయటకు చెబుతూ ఉంటావు, లేదా బయటకు ప్రవర్తిస్తూ ఉంటావు. ఆ ప్రవర్తన శైలి ఆయనకు నచ్చదు. ఒకసారి అనుకుంటాడు ఇతన్ని కాస్త లొంగ తీయాలి అంటే అణచాలి అనుకుంటాడు. అప్పుడు నీ మీదకి ఒక శోధన, ఒక కార్యక్రమం వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని చూసి ఇది దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు, దేవుడు నేనేం తప్పు చేశాను అని దేవుడి మీద తిరుగుబాటు చేసి విప్లవ గీతాలు పాడక్కర్లేదు. ఒకసారి దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించయ్యా, నన్ను అణుచునాయన అని నువ్వు దేవుని ప్రార్థన చేస్తే నీ వ్యక్తిత్వం అణచబడుతుంది. నువ్వు దేవుని దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు. ఆ ప్రవర్తన వచ్చిన తర్వాతే నువ్వు నీ ఘటాన్ని శుద్ధంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా మలచుకోగలవు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకో, నిన్ను అణుచు నిమిత్తమే దేవుడు కొన్నిసార్లు నీ మీదకి శోధన రప్పిస్తాడు. కాబట్టి అది ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్త ప్రకారం నడవడానికి ప్రయత్నించు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.